చనిపోయిన చేపలు లేదా చేపల వ్యర్థాలు ఫిష్ వేస్ట్ మరియు బెల్లం ఉపయోగించి ఇంట్లోనే చాలా సులభంగా అత్యంత శక్తివంతమైన ఫిష్ అమీనో యాసిడ్ FAA ద్రవ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇది మొక్కల ఎదుగుదలకు, పూత, కాపు పెరగడానికి అవసరమైన నత్రజని, నైట్రోజన్ మరియు ఇతర పోషకాలను అందిస్తుంది. దీనిని తయారుచేసే విధానం ఇక్కడ వివరంగా ఉంది. కావాల్సిన పదార్థాలు: ఇంగ్రీడియంట్స్: చేపల వ్యర్థాలు 1 కేజీ, తలలు, పేగులు, తోకలు, ముళ్ళు లేదా చనిపోయిన చేపలు. బెల్లం 1 కేజీ, ముక్కలు చేసినది లేదా పొడి, పాత బెల్లం మంచిది. ప్లాస్టిక్ డబ్బా, మూత ఉన్న ప్లాస్టిక్ డబ్బా లేదా బకెట్. పాచ్, నైలాన్ వస్త్రం, వడపూత కోసం. తయారీ ప్రక్రియ: ప్రిపరేషన్ మెథడ్. శుభ్రం చేయడం: చేపల వ్యర్థాలను లేదా చనిపోయిన చేపలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. ముక్కలు చిన్నగా ఉంటే త్వరగా కుళ్ళిపోతాయి. ఫర్మెంటేషన్. మిశ్రమం కలపడం: ఒక ప్లాస్టిక్ డబ్బాలో ముందుగా ఒక పొర చేపల ముక్కలను వేసి దానిపైన ఒక పొర బెల్లం పొడిని వెయ్యాలి. ఇలా చేపలు, బెల్లం 1:1 నిష్పత్తిలో 1 కేజీ చేపలకు 1 కేజీ బెల్లం వెయ్యాలి. ప్యాకింగ్: డబ్బాలు 80-86% వరకు నింపి పైన మిగిలిన బెల్లం పొడితో పూర్తిగా కప్పేయాలి. నీళ్లు అస్సలు పోయకూడదు. నిల్వ చెయ్యడం: డబ్బాకు మూత గట్టిగా పెట్టి గాలి చొరబడని విధంగా ఎయిర్ టైట్ ఉంచాలి. దీనిని నీడ, చల్లటి ప్రదేశంలో నిల్వ చెయ్యాలి. పులియబెట్టడం, ఫర్మెంటేషన్: ఈ మిశ్రమాన్ని 30-45 రోజుల వరకు అలాగే ఉంచాలి. గమనిక: ప్రతి 3-4 రోజులకొకసారి మూత తెరిచి కర్రతో బాగా కలిపి మళ్లీ మూత పెట్టాలి. దీనివల్ల గ్యాస్ బయటకు పోతుంది. వడపూత: 30-45 రోజుల తర్వాత చేపలు పూర్తిగా కరిగిపోయి దట్టమైన బ్రౌన్ రంగు ద్రవం తయారవుతుంది. దీనిని నైలాన్ వస్త్రం లేదా జల్లెడతో వడపోసి ద్రవాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ ద్రవం చాలా గాఢత, కాన్సంట్రేషన్ కలిగి ఉంటుంది కాబట్టి నేరుగా ముక్కలపై చల్లకూడదు. మొక్కలపై పిచికారి: ఫోలియర్ స్ప్రే. 1 లీటర్ నీటిలో 2-3 మిల్లీ ఫిష్ అమీనో యాసిడ్ కలిపి మొక్కలపై చల్లాలి. నేలలో పోయడం: సాయిల్ డ్రెంచింగ్. 1 లీటర్ నీటిలో 5 మిల్లీ కలిపి మొక్కల మొదళ్లలో పోయవచ్చు. ఉపయోగాలు: బెనిఫిట్స్.